మనందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒత్తిడి లేదా ప్రెషర్ అనే పదం వింటూనే ఉంటాం. పరీక్షలప్పుడు, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు, ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఒత్తిడి మనల్ని చుట్టుముట్టేస్తుంది. చాలా మంది ఈ ఒత్తిడికి భయపడి మన కళ్ళ ముందున్న అవకాశాలను కూడా వదిలేసుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒత్తిడి అనేది భయపడాల్సిన విషయం కాదు. మనల్ని మనం మరింత మెరుగుపరచుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. మనం ఎప్పుడైనా బొగ్గు గురించి ఆలోచించామా? మామూలుగా బొగ్గు దాని మీద విపరీతమైన వేడి, ఒత్తిడి పడినప్పుడే అది అత్యంత విలువైన వజ్రంగా మారుతుంది. ఆ ఒత్తిడి లేకపోతే ఆ వజ్రం పుట్టేదే లేదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూస్తే మనకి ఒక విషయం అర్థం అవుతుంది. వాళ్ళు విజయం సాధించింది సులభమైన దారిలో కాదు, చాలా కష్టపడి. ఇంకా కొంచెం బ్రాడ్ గా చెప్పాలంటే వాళ్ళ ఒత్తిళ్ళని అధిగమించి దాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకొని వాళ్ళని వాళ్ళు మరింత బలోపేతం చేసుకున్నారు. ఒక విద్యార్థి పరీక్షల ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని భయంగా కాకుండా తనను తాను నిరూపించుకోవడానికి ఒక సవాలుగా తీసుకుంటాడు. ఒక అథ్లెట్ పోటీల ఒత్తిడిని తన శక్తిగా మార్చుకొని చివరి క్షణంలో విజయం కోసం పోరాడతాడు. కాబట్టి ఒత్తిడి అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, మీలోని అసలైన శక్తి బయట పెట్టడానికి వచ్చిన ఒక సాధనం. ఒత్తిడి వచ్చినప్పుడల్లా భయపడకండి. ఈ పరిస్థితి నాలో ఉన్న శక్తిని ఎంతవరకు బయట పెడుతుందో చూద్దాం అనుకోండి. ఒత్తిడికి భయపడి వెనుకడుగు వేస్తే జీవితంలో చాలా అవకాశాలు కోల్పోతావు. ఒత్తిడిని ఒక స్నేహితుడిగా భావిస్తే అది మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మనలో చాలా మందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అది ఒక ఆట కాదు, అది ఒక ఎమోషన్. ఆ ఆటలో ఒత్తిడి అనేది చాలా ముఖ్యంగా బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు టీం మొత్తం తన మీద ఆధారపడినప్పుడు, చివరి ఓవర్లో గెలవాలంటే ఒక 10 లేదా 15 పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ బ్యాట్స్మెన్ పైన ఒత్తిడిని ఒక్కసారి ఊహించుకోండి. అది కేవలం అతని మీద కాదు, దేశం మీద, అభిమానుల మీద. అంత ఒత్తిడిలోనూ అతను ప్రశాంతంగా, ధైర్యంగా తన ఆటను ఆడతాడు. అతను ఒత్తిడికి భయపడితే ఏం జరుగుతుంది? అతను సులభంగా వికెట్ కోల్పోతాడు. కానీ ఆ ఒత్తిడిని ఒక అవకాశంగా తీసుకొని బంతిని జాగ్రత్తగా ఎదుర్కొని సిక్సర్లతో టీం కి విజయాన్ని అందిస్తాడు. మనం కూడా జీవితంలో ఇలాంటి పరిస్థితులను చాలా చక్కగా ఎదుర్కొంటాం. మన ఉద్యోగం, మన కుటుంబం, మన భవిష్యత్తు అన్ని మన నిర్ణయాలపై ఆధారపడినప్పుడు మనపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఆ ఒత్తిడిలో మనం కంగారు పడితే మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. అలాంటి పరిస్థితుల్లో ఒక అడుగు వెనక్కేసి ప్రశాంతంగా ఆలోచించాలి. సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కారం కనుగొనాలి. ఒత్తిడిని మన మీద భారంగా కాకుండా మనల్ని ముందుకు నడిపించే ఒక ఇంధనంగా భావించాలి. జీవితం అంటే కేవలం సులభమైన పరిస్థితులు మాత్రమే ఎదుర్కోవడం కాదు, కఠినమైన పరిస్థితులను, ఒత్తిడిని ఎదుర్కొని నిలబడి గెలిపించి చూపించాలి. ఒత్తిడి అనేది మనకి ఒక స్నేహితుడు. మనల్ని మనం పరీక్షించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. అది మనల్ని మరింత బలంగా, మరింత పరిణితిగా మారుస్తుంది. ఒత్తిడి లేకపోతే జీవితం బోరింగ్ గా ఉంటుంది. ఆ ఒత్తిడే మనకు కొత్త లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మరి ఇంత ఒత్తిడిని ఎలా మనకి అనుకూలంగా మార్చుకోవాలి? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. దానికి చాలా సింపుల్ జవాబు ఉంది. మొదట ఒత్తిడిని భయంగా కాకుండా ఒక సహజమైన భావనగా అంగీకరించాలి. దాన్ని మనం ఎదుర్కోవడానికి ఒక అడుగు వేయాలి. మొదటిది, మనం ఉన్న పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవడం. మన దేనికి భయపడుతున్నామో, మన ఒత్తిడికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒకసారి కారణం తెలిసిన తర్వాత దానిని మనం ఎదుర్కోవడానికి ఒక సరైన మార్గాన్ని కనుగొనాలి. రెండోది, మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి. ఈ పరిస్థితి కష్టం, కానీ నేను దీన్ని ఎదుర్కోగలను అని మనకి మనం చెప్పుకోవాలి. చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టండి. ఒక్కసారి మొత్తం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. వాటిని సాధించినప్పుడల్లా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా మూడోది, మీ శరీరం, మనసు ఈ రెండు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మన పనుల మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. మనకు ఇష్టమైన పాట వినండి, ప్రకృతితో కాసేపు నడవండి, లేదా మన స్నేహితులతో మాట్లాడండి. ఇది మన ఒత్తిడిని తగ్గించి మనల్ని మరింత రిఫ్రెష్ చేస్తుంది. చివరగా, ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని భావించకండి. మీకు ఇష్టమైన వాళ్ళతో, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మీ సమస్యలు పంచుకోండి. వాళ్ళ సహాయం మన ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి.